ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ క్రీస్తు ప్రభు పునరుద్ధానపు ఇష్ట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఒక విషయాన్ని తీర్చపరచమని ప్రభు నన్ను ప్రేరేపించాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ సంవత్సరం ఒక్కొక్కటిగా మన జీవితాల్లో మేలు చేస్తాను అని ప్రభు తెలియజేశారు. మనం చేయవలసిన పని కనిపెట్టి ప్రార్థన చేయాలి. గతకాలపు ఆశీర్వాదాల కంటే, గతకాలపు దీవెనల కంటే ఈ సంవత్సరము మీ జీవితాలన్నిటినీ ప్రభు మారుస్తానని తెలియజేస్తున్నారు. పాతదైన పులిసిన పిండిని తీసి పులియని రొట్టెల పండుగను చేస్తానని తేటపరిచాడు. కనుక సేవకుడిగా మనవి చేస్తున్నాను, కనిపెట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో మీరు మేలులు పొందుతారు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, దేవుడు అనుగ్రహించు రక్షణ దినము కనుక మర్చిపోక నిద్రకు బానిసలైపోయి మత్తుతో ఉండక ప్రాంతంలో గడపండి. ఈ సంవత్సరం దేవుడు మేలు చేస్తానని వాగ్దానం చేశారు. గత 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభు తేటపరిచిన మాట మీకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ మీ వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కొనసాగించుకోవాలని సేవకుడిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తదుపరి పరిశుద్ధ బల్లారాధనతో సెలవు తీసుకుందాం. ఈ పునరుద్ధానపు వేళ మన కొరకు ప్రాయశ్చిత్త బలిగా మరణించిన ప్రభువు ఈ దినము సమాధిని గెలిచాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఏం చేశాడు? లేచి ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు. ఇప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. కొన్నిసార్లు ఆశీర్వాదాలు రావట్లేదు, కలగట్లేదు అంటే విశ్వాసం ఉంచం. కానీ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఈరోజు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆయన సంకల్పములో నీవు ఉంటే, ఈ పునరుద్ధానపు వేళ ప్రభు అంటాడు నీవు చనిపోయినా బ్రతుకుతావు. కొన్నిసార్లు శరీరానుసారంగా చనిపోతాం, కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ఎదగలేని పరిస్థితుల్లో చనిపోతూ ఉంటాం. దేవుడిచ్చిన నమ్మకత్వాన్ని, దేవుడిచ్చిన సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకోలేక వారి విషయమై మరణం పొందుతాం. కానీ వాక్యం సెలవిస్తుంది నీవు చనిపోయినను బ్రతుకుతావు. ఎప్పుడంటే విశ్వాసం ఉంచినప్పుడు. ఎట్టి విశ్వాసం కావాలంటే బండను బద్దలు చేయగలిగిన సుత్తె వంటి విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాస జీవితంలో నీవు ఇమిడి ఉండాలి. విశ్వాస జీవితంలో నీవు ఇమిడి లేనంత కాలము నేను ఏ మేలు చేసినా నీవు ఆ మేలును పొందలేవు. ఆ మేలు నీ జీవితంలో నీవు కనుగొనలేవు. పునరుద్ధానుడైన ప్రభు సెలవిస్తున్న మాట, ఇదిగో నీవు విశ్వసిస్తే మరణము నుండి జీవములోకి ప్రవేశిస్తావు. 26వ వచనం చదవండి. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ
ఇతనికి శరీర మరణము ఉండదు, ఆత్మ మరణము ఉండదు. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనము చనిపోమంట, తిరిగి బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తన తండ్రి యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ప్రభు ఏం చేశాడు? మృతులలో నుండి లేచాడు, పునరుద్ధానము జరిగింది. జీవితంలో ప్రతి వ్యక్తికి రెండు పండగలు ఉంటాయి. ఒకటి జన్మదినం, రెండవది మరణదినం. కానీ మన ప్రభువుకి 3 ఉన్నాయి. ఒకటి జన్మదినం, 2 సిలువ వేయబడిన దినం, చనిపోయిన దినం, 3వది తిరిగి పునరుద్ధానం చేయటం, తిరిగి బ్రతకటం. బైబిల్లో 3వ నెంబరు, 7వ నెంబరు, 10వ నెంబరు, 12వ నెంబరు చాలా చాలా విలువైనవి. ఇవి ప్రభు యొక్క సంఖ్యలు. త్రిత్వము అంటానికి 3 చూపిస్తాం, సంపూర్ణతకు 7 చూపిస్తాం, పరిపూర్ణతకు 7 చూపిస్తాం, శిష్యుల సంఖ్యకు 12 చూపిస్తాం, ఇశ్రాయేలీల గోత్రాలకు 12 చూపిస్తాం. ఇవి దేవుని సంఖ్యలు. సాతాను గడికి కూడా ఒక సంఖ్య ఉంది. ఏంటది? 666. వీళ్ళ వాక్యము సెలవిస్తుంది. అలాగే ప్రభువు కూడా జననం ఉంది, మరణం ఉంది, తిరిగి పునరుద్ధానం ఉంది. చరిత్రలో జనన మరణాలు రెండే ఉన్నాయి. కానీ చరిత్రను తిరిగి రాయడానికి పునరుద్ధానము చేసిన వాడు మనం ప్రకటిస్తున్న ప్రభువు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటాం. ఏ వ్యక్తి పుట్టినా, ఏ వ్యక్తి చనిపోయినా అతనికి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని ఉంటది. అంటే క్రీస్తు పుట్టక ముందు ఈ విధంగా ఉంది, క్రీస్తు పుట్టిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఇట్లా. ఎంత పెద్ద కళాకారుడైనా, ఎంత పెద్ద పాండిత్యము చేసిన వాడికైనా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేది చరిత్రలో అతడు కనిపెట్టాల్సిందే. క్రీస్తు శకం. కానీ వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇదిగో పునరుద్ధానుడనైన నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఏ విధంగా నా తండ్రి యందు విశ్వాసం ఉంచానో, ఆ విశ్వాస సహితమైన ఆ జీవన విధానములో నుండి నేను ఏ విధంగా మరణాన్ని గెలిచానో, రేపు మీరు కూడా మరణాన్ని గెలుస్తారు. మరణము మిమ్మల్ని బంధించి ఉండదు, సమాధి గోడలు మిమ్మల్ని బంధించదు. మీరు మరణములో నుండి జీవంలోకి ప్రవేశించాలంటే విశ్వసించాలి. చూద్దామా? మొదటి మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వాక్యం. ఎవడు నా ప్రాణాన్ని తీసుకోలేదు, నా అంతట నేనే దానిని పెట్టాను. మీరు చూడండి, అక్కడ యేసు ప్రభు సిలువ వేసినప్పుడు ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలా. అలాగని నేను పిరికి వాడిని ఉరేసుకున్నాడా? నాకే ఎందుకు ఈ సమస్యలు, శోధనలు వస్తున్నాయని చనిపోయాడా? నేను ప్రాణం కానీ పెడితే అది మీ పాపముల కొరకు పెడతానన్నాడు. అందుకే అంటాడు, ఇదిగో నా ప్రాణమును పెట్టుదును, తిరిగి నేనే దాన్ని తీసుకుంటాను. ఎవరు నన్ను చంపలేదు. మళ్ళీ చదవండి. ఎవడు నా ప్రాణాన్ని తీసుకోడు, నా అంతట నేనే మీ కొరకు పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు సర్వ అధికారాలు ఉన్నాయి. దాన్ని తిరిగి దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. నా తండ్రి నన్ను వీళ్ళు హింసిస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, గాయపరుస్తున్నారు, సిలువ వేస్తున్నారు, ద్రోషిగా నిలబెడుతున్నారు. ఎవడో తప్పు చేసిన వాడిని సిలువలో బంధించినట్టు నన్ను కూడా ఆ సిలువ కొయ్య మీద బంధించేశారు అని ఆయన నా బర్నబాలాగా ఆత్మహత్య చేసుకున్నాడా?
దేనికైనా సవాలుగా ముందుకెళ్ళాడు, దేనికైనా ధైర్యముతో ముందుకెళ్ళాడు. కాబట్టి విజయం ప్రాప్తించింది. విశ్వాస యాత్రలో సేవకుడు ధైర్యంగా ఉండాలి. పిరికివాడు కాదు మన ప్రభువు. పిరికివాడు ఎవడంటే సాతానుగాడు. ఎప్పుడు చూడండి వాడు పిరికితనంగానే ఉంటాడు. ఒకరోజు విందు జరుగుతూ ఉంటే, ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాడు అంటాడు. ఈడు పిరికోడు. వీడికి ఊరు లేదు, అడ్రస్ లేదు, ఈడ స్థిరమైన స్థావరం లేదు. కానీ ప్రభు అంటాడు, వాని వలె కాదు నేను. నా ప్రాణాన్ని ఎవడు పెట్టడు, నా ప్రాణాన్ని ఎవడు తీసుకోడు, నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను. కేవలం అది మీ పాప పరిహారము కొరకు. ఇదిగో మరలా నేను 3వ దినాన్న నా ప్రాణాన్ని నేను తీసుకుంటాను. పునరుద్ధానం జరిగిందని మీరు అందరు చెప్పుకుంటారు. వీళ్ళరా పేతురు యేసు ప్రభు సిలువ వేసక మునుపు ముమ్మాటికి చెప్తాడు, అందరూ నీ గురించి తెలియదని మాట్లాడినా నేను మాత్రం మాట్లాడను ప్రభువా అని అన్న పేతురే ఆయన పట్టబడిన తర్వాత 3 సార్లు అబద్ధం చెప్తాడు. అతని స్వభావం ఏంటి? పిరికితనం. యేసు ప్రభు వాళ్ళతో ఉన్నా సరే వాళ్ళు ఆ విలువను గ్రహించలేకపోయారు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక్కరోజే వీళ్ళకి శ్రమ సంభవించింది. వీళ్ళు ఏం చేశారు? మరలా వాళ్ళ పాత బట్టలు తీసుకొని, పాత స్వభావాన్ని ధరించుకొని మరలా అదే మార్గాన ప్రవేశిస్తున్నారు. కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చిన మనము కూడా ఆయన మన పాపముల కొరకు చనిపోయాడని ఎరిగి కూడా మరలా అదే పాపములో పోయి కూర్చుంటూ ఉంటాం. విశ్వాసం అయితే ఉంటది, కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేని పిరికితనం, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోలేని అసమర్థత. కానీ ఆయన అంటాడు, నేనే మీ కొరకు ప్రాణం పెడతాను, మరలా నా ప్రాణాన్ని నేను తీసుకుంటాను. ఎందుకో తెలుసా? నేను ఇదిగో పిరికివాడిని కాను, నేను ధైర్యవంతును. నన్ను ఎవడు చంపలా, నాకు నేనే మీ కొరకు చనిపోయాను. నేను మీ కొరకు చనిపోకపోతే మీరేం చేస్తున్నారు? మీ పాపాల కొరకు మూగజీవుల్ని చంపేస్తున్నారు. వీళ్ళరా తెల్లవారవుతున్న వేళ మగ్దలేని మరియా సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యములను తీసుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ సుగంధ ద్రవ్యములను తీసుకొని మాట్లాడుకుంటూ ఒక 2-3 వెళ్తారు. వెళ్తే అక్కడ ఆ వేయబడిన ఆ రాయి దొర్లింపబడి ఉంటుంది. అది చూసి ఆమె కంగారు పడి అడుగుతుంది ప్రభువునే, ఓ తోటమాలి, మా ప్రభు నీకేమన్నా కనిపించాడా? ఆయన ఎక్కడున్నాడో చెప్తే ఆయన్ని పోయి తీసుకొని వచ్చేస్తాం. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఈ యొక్క దళారులు, ఈ యొక్క సైనికులు, ఈ రాజు ప్రభువుని మాకు కనబడకుండా హతమార్చడమే కాదు, ఆయన శరీరము కూడా మాకు దొరకకుండా చేశాడు. కానీ ప్రభు అంటాడు, మరియా ఏమంటాడు? మార్కు సువార్త 16:12 చదవండి ఒకసారి. 16:12. ఆ తర్వాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడు. కాదు మత్తయి సువార్త 28 6వ వాక్యం.
ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పేదినా నేను. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వాక్యం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన. ఇప్పుడు వాళ్ళకి విశ్రాంతి దినం ఎప్పుడు? వాళ్ళకి విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. గడిచిపోయిన తరువాత మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా. ఇప్పుడు ఇక్కడ చూడండి పేర్లు. ఒకటి మగ్దలేని మరియా, రెండవది యాకోబు తల్లి అయిన మరియా. సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడే లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మరి ఒకరు ఆ రాయి మన కొరకు ఆ రాయి ఎవడు బోర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి బోర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకున్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెదుకుచున్నారు గనుక ఆయన ఇక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? ఆయన లేచి ఉన్నాడు. మీ పాపముల కొరకు, మీ శాపముల కొరకు, మీ అతిక్రమముల కొరకు, దోషముల కొరకు సిలువ వేయబడిన ఆ క్రీస్తు ఎక్కడ లేడు. ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. నా ప్రాణమును నేనే మీ కొరకు పెడతాను, తిరిగి నా ప్రాణాన్ని నేను తీసుకుంటాను అన్నాడు కదా. వాక్యము సెలవిస్తుంది, ఇదిగో నేను చెప్పినట్టుగానే పునరుత్థానం జరిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వాక్యాన్ని చదువుదాం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధి భద్రము చేయు ఆజ్ఞ. ఇక్కడ ఆగండి. ఇప్పుడు దేవుడు తలుచుకుంటే సమాధి రాయి ఎంత? వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయినా ఆయన సజీవుడుగా బ్రతికి సశరీరుడుగా తిరుగుచున్నప్పుడు నేను 3వ దినాన లేస్తానని చెప్పిన మాట మాకు విధేయతే, మాకు జ్ఞాపకం ఉంది. అయితే ఈయన 3వ దినాన లెగుస్తాడేమో, కనుక ఈయన లెగవకుండా ఉండటానికి ఆ సమాధిని కొంచెం గట్టిగా బంధించమని చెప్పు సైనికుల్ని. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? వెళ్ళి సమాధి దగ్గర కాపలా వాళ్ళని పెడతాడు. ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావులి వారు ఉన్నారు కదా, వాళ్ళు కావులి కాస్తారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పింది. వారు వెళ్ళి కావులి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. కానీ ప్రభు పునరుద్ధరణ ఆగిందా? కొన్నిసార్లు నీ జీవితంలో పెక్కువనే సమస్యలు వస్తాయి, కానీ దేవుని ఆశీర్వాదం ఆగదు. ఎవరితో చెప్పుకోలేని సమస్యలు, బాధలు, నిందలు, అవమానాలు వస్తాయి. అవి వస్తేనే కదా
శోధనలో నీవు నిలబడితే కదా విజయం ప్రాప్తింపబడేది. మరణము పెట్టునంతగా శోధన సంభవించిన ప్రభు ఎక్కడైనా వెనక తగ్గాడా? నా వల్ల కాదు, ఏళ్ల కొరకు నేను చనిపోయేది ఏంటి అని అన్నాడా? అనేది కదా. కొరడాలతో కొడుతూ ఉన్నా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా, సిలువ మోస్తూ ఆయన ప్రయాణమే వెళ్తున్నాడు. కానీ ఎక్కడ నాకేంటి శోధన అని ఎక్కడ అటువంటి సమస్యలు వస్తాయి, కానీ విజయము దానికి సమీపంగానే ఉంటుంది. మరణం ఆయన బంధించి ఉంచలేదు. అందుకంటాడు, మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచి నేను పునరుద్ధానము చేశాను. నా ప్రాణాన్ని ఎవడు బలి తీయడానికి అధికారం లేదు. ఎందుకో తెలుసా? సమస్తమును సిద్ధపరిచిన వాడిని నేను. కొన్నిసార్లు అంటాం కదా, ఇంత బతుకు బతికి ఇంత బతుకు బతికి వాళ్ళ కాళ్ళ దగ్గర మేము ఏడుంటాం. తల్లిదండ్రులు పిల్లల విషయంలో అంటారు, వాడు పెట్టి ముద్ద మేమేడ తింటాం అంటారు కదా. ప్రభు సెలవిస్తున్నాడు, నా ప్రాణమును పెట్టుదును, దాన్ని మరలా తీసుకుంటాను. రెండవది, యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేచాడు. యోబు అంటాడు 19వ అధ్యాయం 25వ వాక్యంలో, మన దేవుడు సజీవుడు. ఇప్పుడు మనము సజీవుడిని ఆరాధిస్తున్నామా, మృతుడిని ఆరాధిస్తున్నామా? సజీవుడు కదా. మరి ప్రార్థనలో సజీవుడైన ప్రభుతో ఎంతసేపు గడుపుతున్నాం చెప్పండి. ప్రార్థనలో సజీవుడైన పరిశుద్ధునితో ఎంతసేపు గడుపుతున్నాం? సజీవులు సజీవులే కదా, ఆయన్ని సేవించేదని అన్నాడు కదా. ఇప్పుడు మనం సజీవులమా, చనిపోయిన వారమా? ఆయన సేవించట్లేదు కదా, ఆయన సమయాన్ని దొంగలిస్తున్నాం కదా, ఆయన సన్నిధిని దొంగలిస్తున్నాం కదా. మనం సజీవులమా? సజీవులు సజీవులే కదా ఆయన ఆరాధించేది. పిల్లరా, ఉన్నారో లేరో తెలియని అన్య దేవతల్ని అన్యులు ఎంతో ఎంతో ప్రయారిటీ ఇస్తారు. తెలీదు మార్గం ఎట్టుందో, మలినం ఎక్కడుందో అర్థం కాని పరిస్థితి. కానీ మన ప్రభువు ఆ విధమైన వాడు కాదు. ఆయన ఏంటంటే, నేను మీ కొరకు చనిపోయాను. నీ కొరకు ఎవడైనా చనిపోతాడా? నేను మరలా నీ కొరకు బ్రతికాను. మరలా పునరుద్ధానం జరిగింది. కారణం ఏంటో తెలుసా? ఇదిగో నీకు నేను తోడుగా ఉంటాను, పరిశుద్ధాత్ముని తోడుగా పంపిస్తున్నాను. నేను సజీవుణ్ణి కనుక నీవు కూడా మరణము నుండి పునరుద్ధానంలోకి వస్తావు. నీవు కూడా మరణాన్ని జయిస్తావు. నేను నా తండ్రి సింహాసనాన్ని ఏ విధంగా అయితే దక్కించుకున్నానో, నీవు కూడా నా యందు విశ్వాసం ఉంచితే నీకు కూడా నా సింహాసనం ఇస్తాను. ఈరోజు పునరుద్ధానుడైన ప్రభు సెలవిస్తున్న మాట, మన దేవుడు సజీవుడు, చనిపోయినవాడు కాదు, సమాధిలోనే ఉండేవాడు కాదు. సమాధి చూడండి, 10 రోజుల తర్వాత మనిషి ఉంటాడా? ఎముకలు ఉంటాయా? 2-3 నెలలు దాడితే ఆ ఎముకలు కూడా ఉంటాయి. మనిషి చర్మాన్ని అంట పురుగులు వచ్చి వాటి మీద మోసుకొని పోయి వాళ్ళకి భోజనం. అది వితిన్ 10 డేస్లోనే తన ఎముకలన్నీ బయటపడిపోతాయి, చర్మం అంతా పోతుంది. 2 నెలలు అయ్యాక అదే సమాధిని తవ్వి చూడండి, అందులో ఎముకలు కూడా ఉండవు, అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు సమాధిలో పెట్టబడిన మన ప్రభువు సజీవుడై బ్రతికాడు కదా. చాలా మంది అంటారు, లాజరుకి కూడా
3 ఉన్నాయి కన్నా, 3 అద్భుతాలు ఉన్నాయి కదా. బ్రతికాడు, చనిపోయాడు, మళ్ళీ చనిపోలేదా? మరి 3 ఎట్లాగైంది? లాజరులో కూడా 3 విభాగాలు ఉన్నాయి కదా అంటారు. లేదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం ఏ విధంగా అయితే ఉన్నదో అట్లాగే ప్రభు జీవితంలో జననం ఉంది, మరణం ఉంది, పునరుత్థానం ఉంది. ఇది ప్రపంచ మానవాళికి ఒక సవాలుతో కూడిన విషయం. లాజరు చనిపోయాడు, ప్రభు బ్రతికించాడు, మరలా చనిపోయాడు, తిరిగి ఆయన బ్రతకలా. చూద్దాం, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 24వ వాక్యం. నా మాటలు ముగిస్తాను, ఒక్క మాట చేసి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకు? అతడి పిరికివాడు కాదు కదా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణను తొలగించి ఆయన లేపాడు. మరణము యొక్క శాసనము క్రొట్టివేయబడింది. అహష్వరోసు కాలములో ఆ యొక్క 127 సంస్థానాలలో యూదులు, ఇశ్రాయేలుల మీద మరణ శాసనం మోపబడింది. వాళ్ళు గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తారు, ప్రభువా మా మీద రాయబడిన ఈ మరణ శాసనమును తొలగించండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి మరణ శాసనములు అన్నిటినీ తొలగించి వారికి మేలు చేశాడు. ఇక్కడ ప్రభువు కూడా తన మరణ వేదనలను తొలగించి తండ్రి అయిన దేవుడు తనకేం చేశాడు? కుమారుడైన ప్రభువుకి ఆయనను లేపాడు. ఎవరి కోసం? చనిపోయింది నీ కోసమే, పుట్టింది నీ కోసమే, తిరిగి పునరుద్ధానం జరిగింది కూడా నీ కోసమే. మన దేవుడు చనిపోయిన వాడు కాదు, బొమ్మ కాదు. ఆయన ఒక స్వరూపి, ఆత్మస్వరూపి. బొమ్మ అయితే మాట్లాడదు. మన దేవుడు బొమ్మ కాదు, మన దేవుడు పరిశుద్ధుడు. అదే అధ్యాయం 7వ వచనం చూడండి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసోపోతియు, యూదయు. 27వ వచనం చదవండి. నీవు నా ఆత్మను విడిచిపెట్టవు. ఇప్పుడు ప్రభు కుళ్ళు పట్టాడా? వాసన వచ్చాడా? కులిపోయిందా శరీరం? కాలా. లాజరు శరీరం కులిపోయింది. వాసన వచ్చిందా లేదా? మనం చనిపోయినప్పుడు వాసన రావడానికి అత్తరు పోస్తారు, కానీ ఎన్ని రోజులు ఉంటుంది అత్తరు? వాక్యం సెలవిస్తుంది, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఎందుకంటే భూమి మీద నేను ఉన్నప్పుడు ఏ పాపము చేయలేదు. నేను పాపం ఎరుగని పరిశుద్ధుణ్ణి. నీ పరిశుద్ధుణ్ణి నీవు కుళ్ళు పట్టనీయవు. నేను పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకున్నాను కనుక నీవు నన్ను కుళ్ళు పట్టనీయవు. వాసన వచ్చేటట్టు మార్చవు, కుళ్ళిపోయేటట్టు చెయ్యవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనమును అనుగ్రహించి నన్ను పునరుద్ధానపు దినమున ఉల్లాస వస్త్రముతో నింపావు. ఏ వస్త్రం కావాలి? ఉల్లాస వస్త్రం, ఉల్లాసం, సంతోష వస్త్రాలు ధరించాలి. రానున్న రోజుల్లో 12 వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో, వాటిని తెలియజేస్తాను. ప్రకటన గ్రంథ ధ్యానాలు రాస్తున్నాను. 17వ అధ్యాయానికి వచ్చాను. మిగిలిన అధ్యాయాలు రాస్తే ప్రకటిస్తాను. ఉల్లాస వస్త్రములు నేను నీకు
ధరింప చేస్తాను. ఏ వస్త్రాన్ని? అపోస్తుల కార్యం 2:31 అంటాడు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు, పాతాళములో విడవబడలేదు గాని ఆయన శరీరము కుళ్ళిపోలేదని తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, అందుకు మనమందరము సాక్షులము. ఆయన గురించి అంట దావీదు ముందే చెప్పాడంట. యేసు ప్రభు పుట్టక మునిపే దావీదు ఈ మాట చెప్పాడు, ఆయన శరీరము కుళ్ళిపోదు, ఆయన వాసన పట్టడు, ఆయన్ని దేవుడు లేపుతాడు. ఎందుకంటే అతడు పాపమెరుగని పరిశుద్ధుడు, ప్రజల పాపముల కొరకు చనిపోయిన వాడు, పునరుద్ధానము జరిగిందని సాక్ష్యము చేత పట్టబడిన వాడు. ఒక సాక్షిగా ఉన్నామా? సాక్ష్యాన్ని పోగొట్టుకున్నామా? ఆయన శరీరము కుళ్ళిపోలేదు. యేసు మృతులలో నుండి తిరిగి లేచాడు. మృతుల పునరుద్ధానమును గురించి మృతి చెందిన వ్యక్తి వాసన పడతాడు. ఈయన వాసన పట్ల చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చెబుతాం? దూరం నుంచి రావాలి, 2 రోజులు ఆగండి, 2 రోజులు ఆగండి అంటే ఏమంటాము? వాసన వస్తుంది. ఏంటి ఏంటది? శవం వాసన వస్తుంది. అప్పుడుదా మనిషి కదా, అప్పుడుదా మనిషి కదా. ఆ తర్వాత నుంచి ఏమంటాం? చనిపోయాడు, ఎత్తి పాడైపోతే వాసన వచ్చేస్తుంది. అంటే మనిషి జీవితం అక్కడ చూడండి. తనలో ఆత్మ ఉన్నంతసేపే విలువ తనకి. ఆత్మ పోయిన తర్వాత, ప్రాణం పోయిన తర్వాత కట్టె పుల్లలాగా అవుతాం. ఇంకో విషయం తెలుసా? హైదరాబాద్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఒక మంచి యవనస్తురాలు ఎలక్షన్లో గెలిచి, ఒక బడా నాయకుని మీద గెలిచి 3 నెలలు కూడా పరిపాలన చేయాల. 3 నెలలు కూడా పరిపాలన చేయాల. కార్ యాక్సిడెంట్లో ఒకే వారంలో 3 విధాలుగా దెబ్బతింది. 3వసారికి మృత్యు తీసుకునే పోయింది. డబ్బు ఉంది కదా, ఆస్తులు ఉన్నాయి కదా, హోదా ఉంది కదా, ఒక పరిపాలనకు రాలే కదా, మరి తన ప్రాణాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయింది? ఎందుకు కాపాడుకోలేకపోయింది అంటే మరణమును ఆమె మరణాన్ని సంపాదించుకోలేకపోయింది. కారణం ఏంటంటే మరణం, ఆమె ప్రాణం ఆమె చేతుల్లో లేదు. నీ ప్రాణం నీ చేతుల్లో, నా ప్రాణం నా చేతుల్లో లేదు. ఏదో ఒక రోజు మనము కూడా లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. కానీ ప్రభువు వలె మనము ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు తిరిగి లేపబడాలి, పునరుద్ధానం జరగాలి. మరణమును ఇదిగో ఈయన్ని బంధించి ఉంచుట అసాధ్యం అంట. యేసయ్య మరణపు ముళ్ళుని విరిచాడని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55 అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వాక్యం. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. మరణానికి ముళ్ళేంటి? మరణపు ముళ్ళు పాపం. పాపం వలన వచ్చు జీతం, పాపం చేయడానికి కలిగిన బలం ధర్మశాస్త్రం. ఎందుకన్నాడు ఆ మాట అంటే, పాత నిబంధనలో వాళ్ళు పాపం చేసి ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని ధర్మశాస్త్రంలో
ఏ వ్యక్తి ఎంత పాపం చేసినా, ఏ గొర్రెనో మేకనో ఎడ్లనో బలిస్తే అతని పాపము కడగబడింది. అందుకే వాళ్లకు బలం ఏంటంటే ధర్మశాస్త్రం. పాపం చేశాము, పాపం చేసిన తర్వాత ఈ పాపము నుండి విరుగుడు మందు ఏంటంటే ఏదో ఒక మూగ జంతువును బలి చేయాలి. కానీ ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే మరణపు ముళ్ళును విరిచిన వాడు మనం ప్రకటిస్తున్న ప్రభు, మనం ఆరాధిస్తున్న ప్రభు. ఈయనే మన పాపముల కొరకు చనిపోయిన వాడు. అందుకంటాడు, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముల్లెక్కడ. మరణాన్ని గెలిచి ఆయన జయాన్ని పొంది మనల్ని కూడా జయమార్గంలో నడిపించే పరిశుద్ధుడు. యేసయ్య చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని అదే పౌలు గారు 15వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా అంటాడు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, మరలా లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన ఏం చేశాడు? లేపబడ్డాడు. సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేపబడ్డాడు, మరణించాడు. కనుక ఆ లేపబడిన క్రీస్తు యందు మనం విశ్వసించినప్పుడు మన జీవితాలలో మేలు చూస్తాం. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, మరణపు ముళ్ళును విరిచిన పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు నా జీవితంలో అద్భుతాలు చూడాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన పునరుద్ధానం వలన మనకు కలిగే ఒక 3 మాటలు వివరించను, చెప్తాను. చూడండి, రాసుకోండి. యోహాను సువార్త 20వ వాక్యం 20వ అధ్యాయం 19వ వాక్యం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా వచ్చి నిలిచి, ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒంటరోళ్ళు అయిపోయారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఇంటి తలుపులు మూసుకొని ఉండగానే యేసు వచ్చి నిలిచి, మొదటి ఏం కలుగుతుంది? ఆయన పునరుద్ధానం వలన సమాధానం కలుగుతుంది. నీ కుటుంబంలో సమాధానం లేకపోతే సమాధానం పొందుతావు. సమాధాన స్థితిని కలుగజేస్తాడు. సమాధానానికి వారసునిగా నిన్ను నిలబెడతాడు. ఆయన పునరుద్ధానము అయిపోయిన తర్వాత మరియ చూసింది కదా. ఈ మరియ వచ్చి చెప్పింది, నేను మన ప్రభువుని చూశానంటే వాళ్ళు అంటారు, ప్రతిరోజు ప్రభువుని తలంచుకుంటూ భ్రమపడ్డావేమో. ఆమె అంటది, లేదయ్యా, నేను భ్రమపడ్డా. ఆయన కొనిపోబడక మునిపే మన దగ్గరకు వస్తానన్నాడు. గలిలయలో మనతో ముచ్చటిస్తానన్నాడు. రానే వచ్చాడు. తలుపులు మూసి ఉండగానే అప్పటి వరకు మానవ శరీరం ఉన్న తన జీవితం వెంటనే మరణాన్ని ఎప్పుడైతే జయించాడో వెంటనే మహిమ శరీరాన్ని పొందాడు. మహిమ శరీరం పొందటం వలన మూయబడిన ఆ తలుపులో నుండి తలుపు తీయకుండానే లోపలికి వచ్చాడు. వచ్చి చూస్తాడు. దయ్యం భూతం అని చూస్తున్నారు ఏంది నన్ను మీరు? నేనే మీ ప్రభువుని, మీ కొరకు గాయపరచబడిన వాడిని, మీ కొరకు చనిపోయిన వాడిని, మీ కొరకు బలియాగమైన వాడిని. అప్పుడు తోమా నమ్ముతాడా? నమ్ముడు. అందుకే తోమా లాంటి వాళ్ళు ఉంటారని తోమాని అక్కడ రిట్రీట్గా పెట్టాడేమో ప్రభు. అల్ప విశ్వాసం. అప్పుడు తోమా, నిజంగా మా యేసు ప్రభువేనా అంటాడు. నిజంరా బాబు అంటే నమ్మడు. అయితే నీ చేతులు చూపి. 8 అంగళాల మేకు గుచ్చిన
ఆ హోల్ చూస్తాడు, ఆయన చేతుల్లో ఏలు పెట్టి చూస్తాడు. అప్పుడు నమ్మకం కలుగుతుంది. అప్పుడు ప్రభు అంటాడు, చూసి నమ్మిన వాని కంటే చూడకుండా నన్ను విశ్వసించేవాడే ధన్యుడు. ఇప్పుడు మనం ఎవరు? వాళ్ళు చూశారు, చూసినా విశ్వసించలా. మనం చూడకుండా విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మొర పెడుతున్నాం. మన మొర్ర ఆయన వింటున్నాడు. అప్పుడు తోమా అంటాడు, నిజంగా నువ్వు మా యేసు ప్రభువే అని కాళ్ళ మీద పడినప్పుడు ప్రభు ఎంత చక్కగా ఆ మాట అంటాడు. ఈరోజు విశ్వాసం ఉందా? తోమా వలె అల్ప విశ్వాసంతో ఉన్నారు. కొన్నిసార్లు శోధనలు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడులే అంటారు. ఈ పునరుద్ధానమున నీవు ఇంటికి వెళ్ళక మునిపే నీ ఇంట్లో నా ప్రభు సంచారము చేస్తున్నాడు. నీవు ఇంటికి వెళ్ళక మునిపే, నీకంటే ముందే నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ ఇంటి పరిసరాలను పరిశోధించి నీ కుటుంబంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఒక క్రొత్తదనం కనబడింది చూడండి ఈరోజు. ఒక తీయదనం కనబడుతుంది. ఆయన పునరుద్ధానుడైన వాడు. రాత్రికి రాత్రి రాసుకుని వచ్చిన ప్రసంగాలు కాదు. 40 రోజులు ఉపవాసం ఉండి 40 రోజులు నేను ఎక్కడా ప్రసంగం చేయలే, ఆదివారాలు తప్ప. ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు బయలుపరిచిన మాట, పునరుద్ధానము దినమున నేను వారిని కలుసుకొందునంటాడు. ఈ దినము దేవుడు నిన్ను ఏదో ఒక కోణములో కలుసుకుంటాడు, నీతో మాట్లాడతాడు. కనిపెట్టు, దేవుడు నిన్ను దర్శించడానికి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయన కొనిపోబడ్డాడు కదా, ఈరోజు నిన్ను దర్శిస్తానని సెలవిస్తున్నాడు. ఏ అవసరత కొరకు ప్రాకులాడుతున్నావో ఈరోజు నీ కుటుంబం ఒక ఆనంద నిలయముగా మార్చబడబోతుంది. మొట్టమొదటి సమాధానం ఇస్తాడంట. సమాధానం లేదా, నా భర్త మారలేదు, నా పిల్లలు మారలేదు, నా బిడ్డలకు వివాహాలు కావట్లేదు, ఎందుకు నా కుటుంబం ఇలా ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా ఈ దినము ప్రభు తన ప్రేమను కనపరచబోతున్నాడు. ఆయన నీ ఇంట్లో ప్రత్యక్షంగా దిగబోతున్నాడు. వెళ్ళి ప్రేరాలు తీసుకొని ఇంటి చుట్టూ, ఇంటి లోపల చల్లుకొని ప్రార్థన చేయి. ఆయన నీ ఇంట్లో సంచారం చేయకపోతే అప్పుడు వచ్చి మళ్ళీ నన్ను అడగండి. నేను చూసిన దర్శనాన్ని మీకు చెప్తున్నాను. ఆయన బాహు కమ్ముకోబోతుంది. రెండో విషయం కూడా చెప్తాను చూడండి. ఇన్ని రోజులు దేని గురించి నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ విషయానికి ఈరోజు విరుగుడు సంభవిస్తుంది. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును భూదిగంతముల వరకు పంపుతాను. ఒకటి సమాధానం, రెండవది తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును, వర్క్, పని, నేను సువార్త నిమిత్తము నిన్ను పంపుతాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది ఏం చేశాడు అన్నాడు. నాగలు చూడండి అన్నాడు. ఊదిన వెంటనే అంట పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందంట. మూడవది పరిశుద్ధాత్మ అను శక్తిని మనం పొందాలి. మొట్టమొదటిది ఈ పునరుద్ధానపు దినం మీద ఆయన లేచిన తర్వాత నీకు అనుగ్రహించేది సమాధానం. రెండవది ఆయన యందు నిమిత్తం నేను ఈ లోకానికి పంపించాడు, ఆ పనిని గుర్తుపెట్టుకో. ఎందు నిమిత్తము తల్లి గర్భంలో నిన్ను సృజించాడో ఆయన చిత్తం ఏంటో దాన్ని యోచించు. మూడవది అవి రెండు జరగాలంటే నీ మీద పరిశుద్ధాత్మను పంపుతున్నాడు. పరిశుద్ధాత్మ, ఆత్మ లేనివాడు నావాడు కాదు. కనుక మనము ఆత్మను పొందబోతున్నాం.
పరిశుద్ధాత్ముడు నీ ఇంటి మీద వాళ్ళు పోతున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ మీద నీలోకి రాబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను సంహరింపబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు మేలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. నా ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు, నేను నిన్ను కట్టువాడు, దీవిస్తానంటున్నాను. ఆ మాటలు ముగిస్తున్నాను. మొదటిది సమాధానం కలుగుతుంది. రెండవది ఆయన నిన్ను పంపిన ఆ పని ఏంటో యోచించు. మూడవది పరిశుద్ధాత్మ నీ మీదకి రాబోతుంది. కనుక ఈ మాటలు నా ప్రభు మీ వినికిడిలో ఉంచును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా. నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా, యేసు మేఘాలపై త్వరగా రానుండగా. నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుత్థానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. ప్రేమాస్వరూపి దయగల మా తండ్రి, బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా. మా కొరకు నలగగొట్టబడ్డాను, మా కొరకు బలియాగమైన దేవా, తిరిగి మా కొరకు మరలా పునరుద్ధానం జరిగింది. తిరిగి మా కొరకు అయ్యా మీరు బ్రతికారు, లేచారు, పునరుద్ధానం జరిగిందని తేటపరచబడ్డదు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరలా మా కొరకు మా యొద్దకు వచ్చిన దేవా స్తోత్రాలు. ఈ దినము నేను జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపుతాను అయా. మరణం మీద విజయం సంపాదించిన దినం, మరణపు ముళ్ళును విరిచిన దినము ప్రభువునికి స్తోత్రాలు. పునరుద్ధానము జరిగిన దినం, పునరుద్ధానుడైన ప్రభువా పాదమును బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. ఎత్తబడిన వాక్యము మా అందరి జీవితాల్లో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. నిజమే, సమాధానాన్ని కలిగి చేయండి నాయనా. మేము ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చామో దాన్ని గుర్తు పెట్టుకొని నడిచే కృప, జ్ఞానం దయచేయి. పరిశుద్ధాత్మను ఎల్లవేళలో మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. మేలు చేయమని అడుగుచున్నాను, కృప చూపండి. గత 40 రోజులు నీ సన్నిధిలో పెనుగులాడుటకు కృప చూపావు అయ్యా, నీకు వందనాలు. ఈ సన్నిధిలో ఈ దినము మొరపెడుచున్నాను. నిన్నటి వరకు విశేషమైన బలాన్ని ఇచ్చావు ప్రభునికి స్తోత్రాలు. ఎక్కడ కృంగిపోక, ఎక్కడ అలసిపోక, మా వల్ల కాదులే అని ఎక్కడ ప్రభువా తండ్రి నిరుత్సాహపడకుండా 40 ద్వారాత్రులు సన్నిధిలో పోషించి కనిపెట్టుటకు కృప చూపారు.
అయా నీ చిత్తము జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పునరుద్ధానపు వేళ మీరు మా కొరకు అయా పునరుద్ధానుడై లేచినందుకు స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఫలము మేము ఒక్కొక్కరము పొందుటకు ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. మీరు చేయని ఆశీర్వదించండి, కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి మీ బిడ్డలు వారి గృహాలకు వెళుతున్నారు, వారి ప్రాణం తోడుగా ఉండాలి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సవాసం, పునరుద్ధానుడైన ప్రభు యొక్క కాపుదల మీ అందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. వచ్చిన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. 40 దినాలు గడిచిన 40 దినాలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 29 వరకు దేవుడు విశేషమైన కృపనిచ్చారు. మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారని విశ్వసిస్తున్నాను. ఎక్కడ నిరుత్సాహపడకుండా, గత సంవత్సరాలలో కొంచెం అలసట వచ్చేది ప్రయాణాలు చేయలేక, కానీ సంవత్సరం 40 దినాలు ప్రయాణాలు ఉన్నాయి. విశేషముగా అటు ఇటు కోడికల కోసం అటు ఇటు తిరగటం, కానీ ఎక్కడ అలసిపోకుండా రాత్రులు నిద్రలు కాసి ఆయన కొరకు కనిపెట్టడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ 40 రోజుల్లో ఇంచుమించు ఒక 10 రోజులు నేను పడుకొని ఉంటాను. రాత్రి కూడా ఆల్ నైటే. నాకు రాత్రి మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి 2 అయింది. 2 గంటలకు పడుకుంటే మళ్ళీ 6 గంటలకి లేవదు. మళ్ళా రాత్రి ప్రార్థన చేసి 40 రోజులు జయకరంగా నడిపించాం. మీ బిడ్డలకి ఏదో ఒకటి మీరు దయచేయమని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ దర్శనాన్ని దయచేశారు. కనుక ప్రార్థన చేయండి, దేవుడు మేలు చేస్తాడు. ఈ సంవత్సరం మీ అందరికీ అభివృద్ధి సంవత్సరం. ముయ్యబడిన ద్వారాలన్నీ తెరవబడతాయి. ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వివాహాలు, ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలులు జరుగుతాయి. ఇవి పొందుకునే తరుణంలో దేవుని సన్నిధిని మానకండి. ఇది అభివృద్ధి సంవత్సరం. మరెన్నడూ లేని విధాలుగా ఈ సంవత్సరం గురించి మీరు గొప్పగా చెప్పుకుంటారు. కనుక ఒక సేవకుడిగా మనవి చేస్తున్నాను, దేవుడు మేలు చేస్తున్నాడని నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని మరిచి తిరిగితే దానికంటే మరింత కీడు కలుగుతుంది. మేలు ఎంత వచ్చిందో దానికంటే రెట్టింపు కీడు కలుగుతుంది. కనుక ఇది అభివృద్ధి సంవత్సరం. చూస్తున్నాను ఒక్కొక్కరిలో దేవుడు ఒక కార్యం చేసుకుంటూ వచ్చారు. మనందరి ప్రార్థన బాధ్యత ఒకటి ఉంది. ఏంటది? ఏంటి? ఎవరింటిని వాళ్ళు శుభ్రపరుచుకోవాలి కదా, అది లోకం సారంగా. రెండవది దేవుని ఇంటిని కూడా సిద్ధపరచాలి. అంటే కసువుడమని చెప్పట్లా, నూతన ఆత్మలను తీసుకురావాలి. అర్థమవుతుందా? ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. నూతన ఆత్మలు రావాలి. ప్రార్థన చేయండి. సావుకులుగా మేము 40 రోజులని 21 రోజులని రాత్రులు నిద్రగాసి ప్రార్థన చేసేది మీకోసమే. మీరు నిలబడితే చాలు. నూతన ఆత్మలు రావాలి. నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఒక తాడు ఉంటుంది, ఆ తాడుకి ఇంకో తాడు పెనవేయబడితే ఒకటే తాడు ఉంటే అదేమవుతుంది? తెగిపోయింది. దానికి ఇంకో తాడు యాడ్ అయితే కొద్దిగా బలం వచ్చింది. ఇంకొంచెం ఇంకొక తాడు యాడ్ అయితే మరింత బలం వచ్చింది. తెగని తాడుగా నిలబడిపోతుంది. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాల్లో వేదన ఉంది, బాధ ఉంది. కనుక మీరు కూడా ప్రార్థన చేయమని. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన చాలా అభివృద్ధి ప్రతి కుటుంబంలో. మీ పిల్లలు నిలబడ్డారనుకో, ఎవరికి ఆశీర్వాదం? మీరేగా గొప్పగా చెప్పుకుంటారు. అట్లాగే నీ కుటుంబం దీవించబడాలి కాబట్టి మీ బిడ్డల కొరకు, మీ కుటుంబ క్షేమాల కొరకు, సంపూర్ణ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మీ ఇంట్లో ఎవరు మారు మనసు బాప్తిసం పొందకపోయినా ఈరోజు
మొట్టమొదటి ఫుడ్ వాళ్ళకి పెట్టండి. దేవుడు ప్రే చేస్తాడు. మీరు వండుకునే కర్రీలో ప్రేరాలు వేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళలో మార్పును ప్రభు కలుగు చేస్తాడు. కనుక యథావిధిగా ప్రతి ఆదివారం 6 గంటలకి ఆరాధన ప్రారంభించబడి 8 గంటలకు ముగించబడుతుంది. ఈరోజు రొట్టె కొంచెం లేట్ అయ్యేసరికి టైం కొంచెం దాటింది. ఒక 40 నిమిషాలే వాక్యం ఉంటుంది, ఏం ఉండదు. 8 గంటలకి 7:55 కరెక్ట్గా ముగించేస్తాను. ఒక 5 నిమిషాల్లో బల్లారాధన ఇచ్చేస్తాను. 8 గంటలకు మీ గృహాలను మిమ్మల్ని పంపించేస్తాను. కనుక సమయమును చూసి త్వరగా వస్తారని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమా? సంతోషమా? రండి. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది. 8 గంటలకు ముగించబడిన తర్వాత మీకు ఏదైనా పనులున్నా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.